హాయ్ గైస్, వెల్కమ్ టు రోరో రివ్యూస్. ఈ రోజు మనం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని చాలా మంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన కథలోకి వెళ్ళిపోతే, ఇది ఒక మిడిల్ క్లాస్ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ అంతా చాలా ఓల్డ్ పద్ధతులు పాటిస్తూ ఉంటారన్నమాట. ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వీళ్ళు వచ్చేసి ఓల్డ్ చెప్పుల షాప్ నడిపిస్తూ ఉంటారన్నమాట. బట్ ఆ షాప్ కి గిరాకీ కాదు. సో ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేది ఫైనాన్షియల్ గా పెరుగుతాయి. సో స్కూల్ ఫీజు కట్టాలన్న డబ్బులు ఉండవు. అలా కొన్ని ప్రాబ్లమ్స్ అలా ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్న టైంలో హీరోయిన్ కి జాబ్ చేయాలనిపిస్తుంటది. సో ఈ విషయం ఇంట్లో చెప్తే వాళ్ళు పాతకాలం పద్ధతులు పాటించే వ్యక్తులు కాబట్టి ఆ అమ్మాయికి జాబ్ చేయడానికి ఒప్పుకోరన్నమాట. హీరోయిన్ ఒక ఫంక్షన్ కి వెళ్తుంది అనమాట వాళ్ళ భర్తతోని. అక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం అవుతుంది. ఆమె అక్కడ జాబ్ ఉంటుంది, ఇంటర్వ్యూ గురించి అడిగితే అక్కడ ఉందని చెప్తారనమాట. సో వాళ్ళ హస్బెండ్ ఎలాగైనా ఇంట్లో ఒప్పించేసి ఆమె జాబ్ కి వెళ్ళిపోతుంది. సో అక్కడ జాబ్ కి వెళ్ళిపోయిన తర్వాత ఆ జాబ్ లో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఇలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అండ్ ఇలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడింది అనేది మిగతా సినిమా మాత్రం చాలా బాగుంటది గైస్. అంటే రియలిస్టిక్ స్క్రీన్ ప్లే, ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు. ఐశ్వర్య గారు అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఈ ఫిలిం ప్రతి ఒక్కరు చూడండి, మీరు చూసిన తర్వాత మీకు నచ్చుతుంది. అండ్ ఇంకొకటి, ఇది సినిమా వచ్చేసి మొత్తం బోల్ట్ కంటెంట్ సంబంధించిన టాపిక్ కి ఉంటుంది, బట్ బోల్ట్ డైలాగ్స్ అనేవి ఎక్కడ ఉండవు, మీరు హ్యాపీగా చూడొచ్చు. ఈ మూవీ వచ్చేసి మనకి సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అండ్ మన సైట్ కి వచ్చేస్తుంది అనుకుంటా, బట్ మీకు అర్థమైంది అనుకుంటా సైట్ నేమ్. తప్పకుండా చూడాల్సిన మూవీ, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.